ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన చూపిన మార్గం సుపరిపాలన అని కొనియాడారు. దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్పేయి నిలిచిపోయారన్నారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలోని వెంకటపాలెంలో వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సుపరిపాలన సభలో సీఎం మాట్లాడారు. దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్పేయి నిలిచిపోయారన్నారు. చరిత్రను తిరగరాసిన నాయకత్వం ఆయనదని అన్నారు. తనకెప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ వాజ్పేయి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదని చెప్పారు. నేషనల్ ఫ్రంట్ ద్వారా యాంటీ కాంగ్రెస్కు ఎన్టీఆర్ బీజం వేశారన్నారు. ఒకప్పుడు తాను ఫోన్ విషయం మాట్లాడితే చాలామంది ఎగతాళి చేసేవారన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి టెలికాం సెక్టార్ వెన్నెముక లాంటిదన్నారు. ఆ రంగం అద్భుతాలు సృష్టిస్తూ ముందుకు వెళ్తుందంటే దానికి కారణం వాజ్పేయి అని పేర్కొన్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారన్నారు. ఆనాడు ఎన్టీఆర్, వాజ్పేయి దేశం కోసం ఆలోచించారని, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అలా చేస్తున్నారన్నారు. తాను తెలుగు జాతి కోసం ఆలోచిస్తున్నానని చంద్రబాబు అన్నారు. భారతదేశం గర్వించే నాయకులు, అరుదైన నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి. దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పేయి గారు. అందుకే మోడీ గారు ఆధ్వర్యంలో డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు. నేను చాలా మంది నాయకులను చూశాను, కానీ ఆ రోజు వాజ్పేయి గారు, తర్వాత ఈ రోజు మోడీ గారు. విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం, చరిత్ర తిరగరాసే నాయకత్వం. అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం ఒక్కసారి చరిత్ర ఆలోచిస్తే, నాయకులు ఏ విధంగా చరిత్ర తిరగరాస్తారో ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ మనం ముందు పోగలిగితే తిరుగుండదు. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో వాజ్పేయి గారి నాయకత్వం. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే యాంటీ కాంగ్రెస్ సెంటిమెంట్కు బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజాస్వామ్య విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. గ్రామ వికాసం, స్వర్ణ చతుర్భుజికి పెద్దపీట వేశారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించేందుకు ప్రధాని సహకారం అందిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ఆనంద ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా 15 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఈ ప్రదేశాన్ని అటల్ బిహారీ వాజ్పేయి స్మృతివనంగా తీర్చిదిద్దనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుపరిపాలన దినోత్సవం పేరుతో బహిరంగ సభ జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, అటల్ బిహారీ వాజ్పేయి అన్ని రంగాల్లో తనకు ప్రేరణని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. పోఖ్రాన్ అణ్వాయుధ పరీక్షలు చేశారని, అమెరికా ఆంక్షలు విధించినా పట్టించుకోలేదని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. గ్రామ వికాసం, స్వర్ణ చతుర్భుజికి పెద్దపీట వేశారని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురీదుతానని చెప్పేవారని తెలిపారు. సమృద్ధి భారత్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వికసిత్ భారత్కు మార్గదర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ను ఐటీ రాజధానిగా చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను క్వాంటమ్ వ్యాలీకి రూపకల్పన చేస్తున్నారని చెప్పారు. అనంతరం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, సుజలధార, వాంబే కాలనీలు, కిసాన్ క్రెడిట్ కార్డులు వంటి చాలా కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు. రోడ్లు, రహదారులు, విమాన సర్వీసులు అనుసంధానం చేయడంలో చొరవ చూపారని అన్నారు. అనంతరం మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, జాతీయ స్ఫూర్తిని జ్వలింపచేసిన నేత అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. కార్యదక్షత కలిగిన వ్యక్తి అని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దౌత్య దృక్పథం గొప్పదన్నారు. అధికారం ఉన్న అహంకారం లేని నాయకుడని పేర్కొన్నారు. దేశంలో ప్రజలు ముఖ్యం, పదవులు కాదని స్పష్టం చేశారు. సమాజంలో ముందు చూపగల వ్యక్తిగా చంద్రబాబు నాయుడును గుర్తించారని, టెలికాం సంస్కరణలో ముఖ్యమంత్రి సూచనలు స్వీకరించారని తెలిపారు. और इसलिए मैं तो आप सबको प्यार करता हूं. मेरा सौभाग्य है
कि आज आपके बीच आया हूं और वो भी अटल जी के स्मृति वनम के इस कार्यक्रम में मैं अटल जी को भी सत सत बार प्रणाम करता हूं। अद्भुत नेता अटल जी, मेरी प्रेरणा अटल जी। मैं जब भोपाल में पढ़ता था, एक दिन पता चला अटल जी आ रहे हैं। मैं उनकी स्पीच सुनने चला गया, छोटा था, और अटल जी जो बोल रहे थे वो शब्द आज भी मेरे कानों में गूंज रहे हैं। वो कह रहे थे, ये देश हमारे लिए केवल जमीन का टुकड़ा नहीं है। అదేవిధంగా ఇవాళ ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు గృహ నిర్మాణ వసతి కల్పిస్తూ ఉన్నారో, ఆనాడే బాంబే కాలనీల పేరుతో పెద్ద ఎత్తున పేదలకు గృహాలు నిర్మించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి మిత్రులారు. అదేవిధంగా ఇవాళ రైతులకి ఆర్థిక భరోసా ఇస్తున్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఉన్నదో, ఆ రోజే కిసాన్ క్రెడిట్ కార్డుల పేరుతో రైతులకి ఆర్థిక భరోసా కలిగించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటిలో ఏమాత్రం కూడా అనుమానం లేదు మిత్రులారా. మాటలతో హృదయాలను తాకినటువంటి మహానేత, జాతీయ స్ఫూర్తిని జ్వలింపజేసి దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి తత్వవేత్త, భారతరత్న అయినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్మరించుకునే అవకాశం ఒక గర్వంగాను, గౌరవంగాను, అమరావతికి శుభసూచకంగాను భావిస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారిలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఇప్పటివరకు చాలామంది మాట్లాడారు. అయితే నేను మూడు విషయాలు మాట్లాడదలుచుకున్నాను. మొదటిది కార్యదక్షత. అతి తక్కువ మంది నాయకులలో సాహసం, సౌమ్యం రెండూ కలిసి ఉంటాయి. అంటే సాహసం చేయాల్సిన వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైల్లో గడపటం కానీ, పోఖ్రాన్ ద్వారా ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకువచ్చినా కూడా మన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియచేయటంలో కానీ, కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులతోటి అండగా ఉండి, అదేవిధంగా లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటకుండా ప్రపంచ దేశాలను మెప్పించి యుద్ధం చేసిన విధానం కానీ, అద్భుత పాలన అందించిన రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని వాజ్పేయి అని మంత్రులు కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్ అన్నారు. వివిధ రంగాల్లో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. అనేక కార్యక్రమాలకు వాజ్పేయి శ్రీకారం చుట్టారని, ఆ పునాదులపై ప్రస్తుతం గట్టి వ్యవస్థ ఏర్పాటు అవుతుందన్నారు. విలువలు గల రాజకీయాలు చేశారని చెప్పారు. విదేశాంగ శాఖ మంత్రిగా దేశం గొప్పతనాన్ని చాటి చెప్పారని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ సుపరిపాలన కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరారు. సంస్కృతికి నిలయంగా దేశం ఉండాలని, చివరి వ్యక్తికి అవకాశాలు అందాలని ఆలోచన చేసిన వ్యక్తి అని అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి అందరికీ ఆదర్శప్రాయుడు అని అన్నారు. ఆ విధంగా దేశానికి సంబంధించి అనేక రకాల విషయాలు, దేశానికి చీకటి రోజులైన ఎమర్జెన్సీ దేశంపై విధిస్తే దాని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయటం, 19 నెలలు కారాగార వాసం చేసి దేశవ్యాప్తంగా 1,00,000 మంది కార్యకర్తలు జైల్లోనూ బయట అనేక రకాల పోరాటాలు చేయటం గరంగా మరొక స్వతంత్ర ఉద్యమం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేదని ప్రతిష్ఠించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారని గుర్తుంచుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏవైతే విషయాలు నెలకొల్పారో, తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయం చూపించాలని కాంగ్రెస్ ఇతర పక్షం ఈ దేశంలో పరిపాలించగలదని ఒక ప్రయత్నం చేయటం జరిగింది. రూరల్ రోడ్ రెవల్యూషన్ని, హైవే రెవల్యూషన్ని, పోర్ట్ రెవల్యూషన్ని, ఎయిర్పోర్ట్ రెవల్యూషన్ని, డిజిటల్ రెవల్యూషన్ని, ఐటీ రెవల్యూషన్ని, చివరికి పొలిటికల్ కనెక్టివిటీని కూడా ఆనాడు అద్భుతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలని రహదారుల నిర్మాణం కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చిన, లేదా వ్యవసాయ రంగానికి ఊతంగా ఉండడం కోసం సమగ్ర పంటల బీమా పథకానికి రూపకల్పన చేసిన, లేదా రైతన్నకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించిన, అది ఆనాడు వాజ్పేయి గారు చేసిన విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆనాడు ఈ సర్వశిక్షా అభియాన్ తీసుకొచ్చి అక్షరాస్యత వైపు నడిపించే ప్రయత్నం కూడా మహనీయుడు చేశాడు. ఆయన కవిహృదుడు అనే విషయం మన అందరికీ తెలుసు. తను సమాజంలో ఉంటున్న అంతరాలని, ప్రజలు కన్నీళ్ళని, కష్టాలని, కడగండ్లని తన కవితా రూపంలో ప్రదర్శిస్తూనే అదే సమయంలో పార్లమెంట్లో అదే సమస్యల మీద తన అద్భుతమైన వాక్పటితో పోరాడి మాట్లాడి వాటిని పరిష్కారం కూడా చూసిన నాయకుడు అన్న విషయం తెలుసు. ప్రపంచ రాజకీయ చిత్రపటంలో, ముఖ్యంగా భారతదేశ రాజకీయ చిత్రపటంలో
అజాత శత్రువు అనేటువంటి పేరుకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారు మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన తన జీవితకాలం యావత్తు కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలు, సిద్ధాంతంతో కూడినటువంటి రాజకీయాలు, సిద్ధాంతానికి థియరీకి మాత్రమే పరిమితం కాకుండా ప్రాక్టికాలిటీలోకి దాన్ని సుపరిపాలనగా మార్చినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకోవాలి. స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం నిస్వార్థ ప్రజాసేవకుడని, అన్ని తరాల వారికి ఆయన ఆదర్శప్రాయుడని మాజీ మంత్రి వసంత కృష్ణప్రసాద్ అన్నారు. జిల్లా బోర్డు చైర్మన్గా రహదారులు ఏర్పాటు చేశారని, ప్రతి చోట జిల్లా పరిషత్ హై స్కూళ్లు ఏర్పాటు చేయించారని తెలిపారు. క్షీర విప్లవాన్ని తీసుకొచ్చి విజయవాడలో మిల్క్ ప్రాజెక్టు తీసుకువచ్చిన మహనీయుడని కొనియాడారు. కాకాని ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని కాకాని వెంకటరత్నం విగ్రహం వద్ద కాకాని వెంకటరత్నం 53వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వసంత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. కాకాని వెంకటరత్నం విగ్రహానికి వసంత కృష్ణప్రసాద్, కాకాని తరుణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో గొప్ప నాయకుడిగా ప్రజలకు సేవ చేశారన్నారు. జిల్లా బోర్డు చైర్మన్గా రహదారులు ఏర్పాటు చేశారని, ప్రతి చోట జిల్లా పరిషత్ హై స్కూళ్లు ఏర్పాటు చేయించారని తెలిపారు. క్షీర విప్లవాన్ని తీసుకొచ్చి విజయవాడలో మిల్క్ ప్రాజెక్టు తీసుకొచ్చిన మహనీయుడని కొనియాడారు. వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు తరుణ్ కాకాని మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల విలువలను రాబోయే తరానికి అందించాలనే ముఖ్యమైన లక్ష్యంతో స్థాపించిన సంస్థ కాకాని ఆశయ సాధన సమితి అని అన్నారు. మరి ఈ కృష్ణా మండలానికి జిల్లా బోర్డు చైర్మన్గా ఆయన రహదారి సౌకర్యాలు లేనటువంటి ఈ కృష్ణా మండలంలో రహదారి సౌకర్యాలు జిల్లా బోర్డు చైర్మన్గా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కాకాని గారు బోర్డులు జిల్లా బోర్డు స్కూళ్ళు పెట్టించి ఇవాళ జిల్లా పరిషత్ హై స్కూళ్ళు అనేవి పశ్చిమ కృష్ణాలో ఏదో కంచిచర్లలోనూ, నందిగామలోనూ, జగ్గైపేటలోనూ ఉంటే ప్రతి చోట హై స్కూళ్ళు పెట్టించిన ఘనత అయింది. అంతేకాకుండా ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన పాడి పరిశ్రమల మంత్రి, వ్యవసాయ మంత్రి. ఆయన కృష్ణా జిల్లాలోనే కాకుండా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి స్త్రీలకి 2 గేదెలు కొనుక్కోండి, ఆ పాడి పశువులతో మీరు పిల్లల్ని చదివించండి, ఆ పాలు పోసుకొని చక్కగా అని చెప్పని ఒక క్షీర విప్లవాన్ని తీసుకొచ్చి విజయవాడలో ఇవాళ మనం ఉన్నటువంటి మిల్క్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందన్నామో దాన్ని స్థాపించినటువంటి క్షీర విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీ కాకాని వెంకటరత్నం గారు. ఎందుకంటే కాకాని గారిని వీర కాకానిగా పిలిచేవాళ్ళు. మరి అదేవిధంగా ఆయనతో పాటు ఆయన శిష్యరికంలో చేస్తూ వీర వసంతగా కూడా పేరుగాంచినటువంటి వసంత నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇవాళ ఈ వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకుంటాం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మరి అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుల యొక్క విలువలను ఇవాళ రాజకీయ నాయకులకు కానివ్వండి, రాబోయే తరాలకు కూడా అందివ్వాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యంతో స్థాపించినటువంటి సంస్థ మన కాకాని ఆశయ సాధన సమితి. మరి మొన్ననే ఎన్జి రంగా గారి వర్ధంతి కూడా చేయడం జరిగింది. మరి అలాగే 15వ తారీఖున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది కానివ్వండి, మరి మన ఆంధ్రప్రదేశ్ అవతరణకి విశేష కృషి చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి గురించి కానివ్వండి, వీరందరి గురించి కూడా మనం ఎప్పుడూ నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాం. యేసుక్రీస్తు జననం మానవాళికి పర్వదినమని సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ గురువులు ఫాదర్ మువ్వల ప్రసాద్ అన్నారు. క్రీస్తు లోకంలో జన్మించినది కేవలం ఒక జాతి, ఒక మతం కోసం కాదని, మానవాళి అందరికీ ఆయన మనిషిగా జన్మించాడని అన్నారు. ప్రభువు ఆశీర్వాదాలు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. విజయవాడ పటమటలోని సెయింట్ పాల్స్ కథీడ్రల్లో నేడు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు క్రైస్తవ విశ్వాసులు వేలాదిగా తరలివచ్చి ప్రార్థనలు చేశారు. కథీడ్రల్ విచారణ గురువులు ఫాదర్ మువ్వల ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాలయేసు రూపానికి ధూపం వేసి పూలు సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దివ్య బలిపూజ సమర్పించారు. ఈ సందర్భంగా ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ క్రీస్తు లోకంలో జన్మించినది కేవలం ఒక జాతి, ఒక మతం కోసం కాదని, మానవాళ్ళందరికీ ఆయన మనిషిగా జన్మించాడని చెప్పారు. ప్రభువు ఆశీర్వాదాలు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. యేసుక్రీస్తు మనందరికీ ప్రేమ పాఠాన్ని నేర్పించాడని, ప్రేమ మార్గాన్ని చూపించాడని అన్నారు.
ఆ ప్రేమ మార్గంలో పయనిస్తూ పగలు ప్రతీకారాలు విడిచిపెట్టి సమత మమతా భావాలతో ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించడమే క్రిస్మస్ పండుగ పరమార్థమని తెలిపారు. ప్రార్థనల అనంతరం విశ్వాసులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. విశ్వాసులందరూ బాలయేసు రూపాన్ని దర్శించుకున్నారు. ఈరోజు క్రీస్తు జయంతి పండుగ చాలా గొప్పగా ఆయన ఈ లోకంలో జన్మించి మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను తలంచుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆరాధన చేస్తూ పూజలు ప్రార్థనలు జరుపుకుంటూ ఉన్నాము. క్రైస్తవులకు ఇది ఒక పర్వదినం అయితే మానవాళ్ళందరికీ కూడా ఇది ఒక పర్వదినం. క్రీస్తు లోకంలోనికి జన్మించినది కేవలం ఒక జాతి కొరకు ఒక మతం కొరకు కాదు, కానీ మానవాళ్ళందరికీ సర్వ శరీరులకు ఆయన మనిషిగా జన్మించాడు. అందువలన ఈరోజు ఈ పండుగ సందర్భంలో ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాలు మీకు రావాలని వేడుకుంటూ ఉన్నాం. మరి క్రిస్మస్ అంటే దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఎక్కడో ఆకాశంలోనో మోక్షంలోనో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి మనకు తన యొక్క ఆశీర్వాదాలను దయచేస్తున్నాడు. యూనిక్ సన్ రైజ్ జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నెల 22 నుంచి నగరంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభం కాగా 2 రోజుల పాటు టీం ఛాంపియన్షిప్ విభాగంలో పోటీలు నిర్వహించారు. నిన్నటి నుంచి 87వ సీనియర్ స్త్రీ పురుషుల వ్యక్తిగత జాతీయ పోటీలు మొదలయ్యాయి. పురుషుల సింగిల్స్కు 128 మంది, మహిళల సింగిల్స్కు 128 మంది క్రీడాకారులు పోటీలకు పాల్గొన్నారు. ప్రపంచానికి ప్రేమ, కరుణ, సహనం, శాంతి, సేవ అనే గొప్ప విలువలను అందించిన యేసుక్రీస్తు నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొంది నేటి సమాజంలో ముందుకు సాగాలని గుణదల సెయింట్ పాల్ లూథరన్ చర్చి పాస్టర్ రెవరెండ్ జేవి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. పవిత్రమైన క్రిస్మస్ రోజున మీ అందరి జీవితాల్లో శాంతి, ఆనందం, ప్రేమ నిండి ఉండాలని ఆకాంక్షించారు. నగరంలోని గుణదల సెయింట్ పాల్ లూథరన్ చర్చి నందు క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చి ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ జేవి అరుణ్ కుమార్, అడిషనల్ పాస్టర్ రెవరెండ్ ఎన్ సుమంత్ సుధా ఆధ్వర్యంలో సంఘస్థులు ఉదయం అనేక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సుమారు 100 కుటుంబాలకు చెందిన సుమారు 600 మంది ఉత్సాహంగా తరలివచ్చి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. సెయింట్ పాల్ లూథరన్ చర్చి గాయక బృందం పాడిన తార వెలిసనలే, క్రొత్త ఏడు మొదలు పెట్టాను, పరిశుద్ధాత్మను ఘోరము, సంతోషం, స్తోత్రార్పణ పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం చర్చి ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ జేవి అరుణ్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ అనేది సర్వ మానవాళి పాపం కొరకు దేవుడే నరవతారిగా ఈ లోకానికి వచ్చిన గొప్ప సంతోషకరమైన పండుగ క్రిస్మస్ అన్నారు. శాంతి, కరుణ, ప్రేమను పంచేందుకు యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చారని తెలిపారు. కేవలం క్రైస్తవులు, యూదులకు సంబంధించినదే కాదని సర్వ మానవాళి పాపంలో నశించిపోతున్న వారిని రక్షించడానికే దేవుడు మానవ రూపంలో వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు యావత్తు ప్రపంచం నేడు క్రిస్మస్ పర్వదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. మానవ జాతి మనుగడకు మార్గం సుగమం చేసిన మహోన్నతుడు యేసుక్రీస్తని, ఆయన ప్రబోధించిన సన్మార్గంలో నడిచి జీవితాల్లో వెలుగులు నింపుకొని ఆనందమయ జీవనం సాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం అడిషనల్ పాస్టర్ ఎన్ సుమంత్ సుధ మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం యేసుక్రీస్తు మనకిచ్చిన మంచి సందేశమన్నారు. పవిత్రమైన క్రిస్మస్ రోజున మీ అందరి జీవితాల్లో శాంతి, ఆనందం, ప్రేమ నిండి ఉండాలని ఆకాంక్షించారు. మొదట్లో 25 కుటుంబాలతో ప్రారంభమైన సెయింట్ పాల్స్ లూథరన్ చర్చి భక్తులు విశ్వాసంతో దినదినాభివృద్ధి చెందుతూ నేడు 100 కుటుంబాలు 600 మందితో దిగ్విజయవంతంగా ముందుకు సాగుతోంది. క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా చర్చికి విచ్చేసిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి త్యాగరాజ్ కుటుంబ సభ్యులు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ కమిటీ కోశాధికారి జె కమలాకర్, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ ఎం శ్రీకాంత్, బి డేవిడ్ రత్నకుమార్, బిజే విల్సన్, టి సుమన్ త్యాగరాజు, డాక్టర్ పి సోనీలాల్, కె క్రీస్తుదాస్, విహెచ్ విజయ్ కుమార్, సమాచార శాఖ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనేటువంటిది సర్వ మానవాళి పాపము కొరకు దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి పండుగ క్రిస్మస్. ఇది కేవలం క్రైస్తవులకు లేకపోతే
యూదులకు సంబంధించింది కాదు, కానీ సర్వమానవాళి పాపములో నశించిపోతూ ఉన్నటువంటి వారిని రక్షించటానికి దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చినటువంటి రోజు ఈ క్రిస్మస్ పండుగ. కాబట్టి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మేము అన్ని మతస్థులకు, అన్ని కులస్తులకు మేము అందిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సంతోషం భారతదేశంలోనూ ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఈ సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకొని అందరూ కూడా దేవుని యొక్క ప్రేమతో నింపబడాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ టు యూ ఆల్. సో ఈ సందర్భంగా, ఈ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు, ప్రజలందరికీ కూడా క్రీస్తు పుట్టుక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. వి విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ క్రిస్మస్. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయిన సందర్భంగా హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి దీన్ దయాళ్ బస్తీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ సాయంత్రం చిట్టినగర్ కేఎల్ రావు పార్క్ రోడ్లో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హిందూ సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మురళీకృష్ణ, యలకల అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజమని అన్నారు. హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని తిరిగి విశ్వ గురువుగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో ప్రారంభించబడి ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను చూసిందన్నారు. హిందూ సమాజం పట్ల గౌరవ భావం, ఏకాత్మతా భావం, స్వధర్మం పట్ల అంకిత భావం, సేవాగుణం వంటి వాటిని వికసింపచేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో మనం కుటుంబ సమేతంగా పాల్గొనాలని సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులను ఈ రోజున 28వ తారీఖున కేఎల్ రావు పార్క్ రోడ్లో సాయంకాలం 3 నుంచి రాత్రి 8 దాకా కులాలకు అతీతంగా హిందువులు అందరూ ఏకతాటి మీద తీసుకురావటానికి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయిన సందర్భంలో వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడున్న హిందూ ధర్మాలు, హిందూ సంస్కృతులు అందరూ, టెంపుల్స్, అన్ని గుడిలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి కేఎల్ రావు పార్క్ రోడ్లో కార్యక్రమాన్ని పెట్టడానికి నిర్వహించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాల్సిన కోరుచుంటాం. మనకి హిందూ బంధువులందరూ ఒక తాటి మీదకి వచ్చి కలిసి చిన్న సమావేశంలాగా ఒక ప్రోగ్రాంలాగా చేద్దామని చెప్పి అందరూ అనుకున్నాము. అలాగే మనమందరం కలిసి హిందూ సమ్మేళనం అని ఒక కార్యక్రమం చేసి ఈ బస్తీలో, దీన్ దయాళ్ నగర్ బస్తీలో ఈ కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం స్వామి. కనుక 46, 47 దీన్ దయాళ్ నగర్లో ఉన్న హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. దృక్పథంతో స్టార్ట్ చేసామండి. దీంట్లోని కులాలకు అతీతంగా, పార్టీలు అతీతంగా ప్రతి ఒక్క హిందూ బంధువుగా చేర్చుకొని మహిళామూర్తులను, నారీ శక్తులను, మాతృమూర్తులను అందరినీ కలుపుకొని ప్రతి ఇంటికి వెళ్ళి హిందూ బంధువుగా పిలిపించుకొని బొట్టు పెట్టి మరీ ప్రతి బంధువులను కూడా హిందువులుగా మేము చేర్చుకుని హక్కును చేర్చుకున్నామండి. ప్రతి మా దీంట్లోని హిందువులంతా కూడా కులాలని, ఈ కులాలన్నింటినీ కూడా గడప లోపల పెట్టి గడప దాటిన తర్వాత హిందువులంగా ఐక్యతతో ప్రదర్శించడానికి హిందూ సమ్మేళనాన్ని ఒక సభావేదిక మేము చేసుకుంటున్నాము. దీనికి మాకు గౌడీ పూజశ్రీ భక్తి సుందర మంగళ మహారాజ్ స్వామీజీ గౌడీ మఠం పీఠాధిపతులు మంగళగిరి నుంచి వేచేస్తున్నారండి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గా ఉరుసు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఉరుసు కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా నేతృత్వంలో కమిటీ సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఉరుసు మహోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఈ నెల 29, 30, 31 తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గా ఉరుసు మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ అందరికీ ఆహ్వాన పత్రాలు అందజేస్తున్నారు. ఉరుసు కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా నేతృత్వంలో కమిటీ సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం వారికి శాలువా సత్కరించి వారికి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఉరుసు మహోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.
సాంప్రదాయం ప్రకారం పోలీసు శాఖ తరపున చాదర్ సమర్పించాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబును కోరారు. హజరత్ సయ్యద్ షాబుకారి బాబా ఉరుస మహోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఉరుస మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి తగు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. అల్లాహ్ ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందన్నారు. ప్రైజర్పేట తెలుగు బాప్టిస్ట్ ఎన్ఆర్ఆర్ పేట చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ ప్రార్థనలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఎన్ఆర్ఆర్ చర్చి సెక్రటరీ ముళ్లపాటి ప్రకాశ్రాజు మాట్లాడుతూ, యేసుక్రీస్తు ఒక మార్గాన్ని చూపించారని, ఆయన శిలువ మరణం పొంది పాపులను రక్షించి ఒక రక్షకుడిగా నిలిచిన దేవాది దేవుడని చెప్పారు. సంఘం కోశాధికారి వి సువర్ణకుమార్ మాట్లాడుతూ, యేసుక్రీస్తు నిస్సహాయుడిగా వచ్చి ప్రజలకు ప్రేమను పంచి పరలోక రాజ్యానికి వెళ్లాడని అన్నారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంది ఏ కల్మషము లేనిగా యేసు ప్రభు వారు పుట్టారు, ఈ లోకమునకు వచ్చారు. పాప పరిహార్థమై ఆయన జీవించి సేవ మంచి మార్గము చూపించారు. యేసుక్రీస్తు క్రిస్టమస్ మతం కాదు, అది మార్గం. మంచి మార్గాన్ని మాకు చూపించి ఆయన శిలువ మరణం పొంది పాపులను రక్షించి ఒక రక్షకుడిగా నిలిచిన దేవాతి దేవుడు యేసుక్రీస్తు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ పెద్దలకి మా ప్రజలపేట తెలుగు బాప్టిస్ట్ చర్చి, ఎన్ఆర్ఆర్ పేట తెలుగు బాప్టిస్ట్ చర్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ, మానవాళి నిమిత్తం రిక్తుడిగా వచ్చి నిస్సహాయుడిగా వచ్చి ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మతం కాదు ఏం కాదు కానీ ఆయన ప్రేమను పంచి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అలాగే క్రీస్తు పుట్టినరోజున ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు మతాలకు అతీతంగా నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అన్న నినాదాన్ని ఉంచి ప్రభువు అడుగుజాడల్లో నడిచి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ, క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో ఓ చర్చిలో క్రైస్తవులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెంపల్లి గ్రామ టీడీపీ నాయకులు, మచిలీపట్నం పార్లమెంటరీ సెక్రటరీ జొన్నలగడ్డ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను పాస్టర్ శ్యామ్ బెల్హల్, పాస్టర్ ఎలిసా ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో తెంపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలు ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని కూటమి పార్టీకి చెందిన నాయకులు, గన్నవరం మండలం ప్రధాన కార్యదర్శి రవి, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ త్రివేది నరేష్, కొండపావులూరు టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కిషోర్ వీరప్ప, నేనుగూడెం, మెట్లపల్లి, కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రెసిడెంట్లు నాగరాజు, శోభనాద్రి, కొనతం, పోతురాజు, కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ దేవరయ్య అలియాస్ తాతారావు ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.